సినీ ఫకీలో రౌడీ షీటర్ ను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. తల్లి కుమార్తెలను కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ మాట వినకపోతే చంపేస్తారని కత్తులతో బెదిరించాడు. కిడ్నాప్ కు గురైన మహిళా భర్తకు లొకేషన్ షేర్ చేశాడు. కిడ్నాపర్ ను సిఐ రామ్ కిషోర్ బృందం చేసింగ్ చేసింది. 2 కార్లను బైక్ ఢీ కొడుతూ రౌడీ షీటర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంబడించి అలిపిరి సిఐ బృందం పట్టుకుంది. తల్లి కుమార్తెలను పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. రౌడీ షీటర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రౌడీ షీటర్ అజీం పై గతంలోనూ పలు కేసులున్నాయి. సినీ ఫకీలో రౌడీ షీటర్ ను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. తల్లి కుమార్తెలను కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ మాట వినకపోతే చంపేస్తానని కత్తులతో బెదిరించాడు. కిడ్నాప్ కు గురైన మహిళ భర్తకు లొకేషన్ షేర్ చేశాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతిలో సినీ ఫకీ తరహాలో చేజింగ్ సీన్ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఘటన అయితే జరిగింది. తల్లి కూతుర్లను కిడ్నాప్ చేసి అతను కారులో తీసుకెళ్తుండగా పోలీసులు సమాచారం అందుకోవడంతో అతన్ని చేజింగ్ చేసి మరి కూడా ఆ కిడ్నాపర్ ను అరెస్ట్ చేసి తల్లి కూతుళ్లను సురక్షితంగా కూడా తీసుకురావడం జరిగింది. నగరంలో ఉన్న లక్ష్మీపురం సర్కిల్ దగ్గర రౌడీ షీటర్ అజీజ్, అతని అనుచరుడు బబ్లు ఇద్దరు కూడా నిన్న హల్చల్ చేశారు. ఒక తల్లి కూతురుని, ఇద్దరు మహిళతో పాటు ఆ కూతురును కూడా కిడ్నాప్ చేసిన ఈ రౌడీ షీటర్ మాట వినకపోతే చంపేస్తా అంటూ కత్తులతో వారిద్దరిని కూడా బెదిరించాడు. వారిని కారులో తీసుకెళ్తుండగా ఆ బాధిత మహిళ తన భర్తకు ఫోన్ ద్వారా లొకేషన్ షేర్ చేయడం జరిగింది. దీంతో వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సిఐ రామకిషోర్ బృందం ఆ రౌడీ షీటర్ కారును చేజ్ చేశారు. అయితే కొర్లగుంట, అంటే తిరుపతిలోని కొర్లగుంట దగ్గర పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే దానికి ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ అక్కడే ఉన్న 2 కార్లను, ద్విచక్ర వాహనాలను కూడా ఢీ కొడుతూ అతను దూసుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కూడా ఈ ఘటనతో తీవ్ర భయభ్రాంతులకు కూడా గురయ్యారు. చివరకు ఎట్టకేలకు సినీ తరహాలో వాళ్ళని వెంబడించి, కిడ్నాపర్ ను వెంబడించి ఆ కారుని ఆపి అందులో ఉన్న అజీజ్ ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి కూతురు ఇద్దరిని కూడా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చారు. అజీజ్ తో పాటు అతడి అనుచరుడు బబ్లు ఇద్దరిని కూడా అరెస్టు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే ఈ అజీజ్ పైన రౌడీ షీటర్ ఉంది. గతంలో కూడా అతని మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ జైలు కూడా వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కిడ్నాప్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ఫకీలో పోలీసులు అటు కిడ్నాపర్లను వెంబడిస్తుండగా ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న స్థానికుల కూడా కొద్దిసేపు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కిడ్నాపర్ ని అరెస్టు చేసి తల్లి కూతుర్లను ఇద్దరు కూడా పోలీసులు సురక్షితంగా తీసుకురావడంతో ప్రశంసలు కూడా అందుకున్నారు. సోని. రైట్ వర్మ, థ్యాంక్ యూ.